ఈ నెల 5వ తారీఖున శిల్పకళా వేదికలో డాక్టర్ డిఎన్ఆర్ ఫిల్మ్ అవార్డ్స్ అని చెప్పి ఈ అవార్డ్స్ ఫంక్షన్ చేయబోతున్నారు. దీంట్లో ప్రముఖులకి అందరికీ కూడా, నిర్మాతలకి, సాంకేతిక నిపుణులకి, నటీనటులకి అందరికీ కూడా అవార్డ్స్ ఇవ్వడంతో పాటు, అలాగే దీనికి ఈ రోజున ముఖ్య అతిథిగా, ఈ ఫంక్షన్కి ముఖ్య అతిథిగా మన పరిశ్రమకు సంబంధించిన మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. ఆయన కూడా చాలా సంతోషపడ్డారు. దాసరి నారాయణరావు గారు నాకు మంచి ఫ్రెండ్ అయ్యా, ఆయన సినిమాలంటే కూడా నాకు చాలా ఇష్టం, తప్పకుండా వస్తానని చెప్పి మరి ఈ రోజున రాజకీయ నాయకులు రాయాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఎవరు వాళ్ళు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. అయినా సరే పర్టికులర్గా నేను వస్తానని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. వారు కూడా ఖచ్చితంగా వస్తారు. అందరూ కూడా ఆ రోజున సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అందరూ, అది అందరికీ ఆహ్వానం. ఇది ఎవరో కొద్దిమంది కోసమే ఆహారం, అవార్డులకి ఇచ్చిన వాళ్ళకి మాత్రమే ఆహ్వానం కాదు. ఇది అందరికీ, తెలుగు చలనచిత్ర పరిశ్రమకి అందరికీ కూడా ఇచ్చే ఇన్విటేషన్ ఇది. ముఖ్యంగా దాసరి నారాయణరావు గారిని ప్రేమించే మనుషులందరూ కూడా, ఎందుకంటే ఇండస్ట్రీలో ఆయన చెయ్యని సేవ లేదు, ఆయనకి తెలియని విషయం లేదు. ఎవరికి ఏ సమస్య వచ్చినా నేనున్నాను అని చెప్పి అన్నీ కూడా ఆయనే దగ్గరుండి ఎన్నో సమస్యలు పరిష్కరించిన గొప్ప వ్యక్తి. అలాంటి మహా వ్యక్తి పేరు మీద చేస్తున్నటువంటి ఈ అవార్డ్ ఫంక్షన్కి ప్రతి ఒక్కళ్ళు రండి. ఈ ఆడియన్స్ కూడా రావచ్చు, ఎవరైనా సరే, ఎవరికి కూడా ఇది లేదు, లిమిట్ లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా శిల్పకళా వేదికకి 5 గంటలక 6:30 ఈవినింగ్ 6:30కి శిల్పకళా వేదికకి ప్రతి ఒక్కళ్ళు కూడా రావాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ. గురువుగారు దాసరి నారాయణరావు గారి బర్త్డే మే 4వ తారీఖు. ఆయన ఉన్నన్ని రోజులు, అంటే ఆయన ఇండస్ట్రీలోకి వచ్చినాక 40 సంవత్సరాల దగ్గర మోర్ దెన్ 40 ఇయర్స్, 45 ఇయర్స్ ఆయన దగ్గర పని చేయించుకొని వాళ్ళు ఉన్నారు అంటే నేను నమ్మను. ఏదో ఒక పని, ఏదో ఒక చిన్న పనో పెద్ద పనో ఆయన దగ్గరికి వచ్చి కలవకుండా వెళ్ళిన వాళ్ళు నాకు తెలిసి ఇండస్ట్రీలో అప్పుడు 2017లో ఆయన పోయారు. అప్పటి వరకు కూడా ఆయన లాస్ట్లో యాక్చువల్గా పెద్ద యాక్టివ్గా లేకపోయినా కూడా ఆయనతోనే పనులు, ఆయన దగ్గరికే వెళ్ళేవారు. మేమందరం వెళ్ళేవాళ్ళం. అలాగే ఇండస్ట్రీలో చాలామంది కూడా వచ్చేవారు. సో మా తరానికి, మా తర్వాత తరానికి కూడా ఆయన మన వదిలిపెట్టి వెళ్ళేదాకా మన కోసం, మన పరిశ్రమ కోసం పనిచేస్తున్నారు. అట్లాగే ఒట్టి సినిమా పరిశ్రమ కదా, రాజకీయవేత్తలు కానీ, ఈవెన్ జర్నలిజంలో కానీ ఆయన వార్త పెట్టి అక్కడ జర్నలిస్టులుగా కూడా ఆయన పత్రికా అధిపతిగా కూడా చాలా పేరు తెచ్చుకున్నారు. సో ఇట్లా వివిధ శాఖల్లో ఆయన తెచ్చుకున్న పేరు, ఆయన చేసిన సేవలు, ఆయన నిష్పక్షపాతంగా ఆయన చేసిన ఎన్నో 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 సమస్యల పరిష్కారాలు ఉన్నాయి. ఎన్నో ఈవెంట్లు చేశారు. సమాజంలో ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఇండస్ట్రీతో అందరినీ సమీకరించుకొని చేసిన ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి, ఏ కెలామిటీ వచ్చినా కానీ. సో అలాంటి దాసరి నారాయణరావు గారి బర్త్డే ఆయన ఉన్నప్పుడు ఎప్పుడూ సెలబ్రేట్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఆయన మన మధ్య లేరు, కానీ దాన్ని ఆనవాయితీగా కంటిన్యూ చేస్తున్నాం. మనం దర్శకరత్న డిఎన్ఆర్ అవార్డ్స్ అని 5వ తారీఖున శిల్పకళా వేదికలో చేస్తున్నాం. అలాగే మనకంటే ముందు డైరెక్టర్ అసోసియేషన్ వాళ్ళు కూడా చేస్తున్నారు. అంటే గురువుగారి బర్త్డే అందరూ చేసుకుంటున్నారు, చేసుకోకూడదని కాదు. సో దీనికి అందరూ వచ్చి, గురువుగారుతో సంబంధం ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు కూడా, అసలు ఆయన ఎవరు, దాసరి నారాయణరావు ఎవరు అనుకునే వాళ్ళు కూడా రావాలి. చూస్తే ఒక 50 ఏళ్ల చరిత్ర అది. సినిమా ఇండస్ట్రీలో ఒక మైలురాయి. ఆయనే సాటి, ఆయన తప్ప వేరే నాయకుడు లేడు. అందుకే వాళ్ళ డైరెక్టర్ అసోసియేషన్ వాళ్ళు దాన్ని డైరెక్టర్స్ డే అన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఎవరు అనలేదు. సో అలాంటి దాసరి నారాయణరావు గారి బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం. మే 5వ తారీఖు శిల్పకళా వేదిక, సాయంత్రం 6 గంటలకి. చల్లగా ఉంటుంది, ఏసీ ఉంది. అందరూ రండి, అందరూ వచ్చి తప్పకుండా చూడండి. కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇండస్ట్రీలో ఉన్న చాలామంది పెద్దవాళ్ళని సత్కరించుకుంటున్నాం ఆయన పేరు మీద. ఆయన 10 శాఖల్లో ఆయన నిష్ణాతుడు. ఆ 10 శాఖలకి లెజెండరీ అవార్డ్స్ ఇస్తున్నాం. మిగిలిన సినిమాలకి, సినిమా ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి కూడా సత్కరిస్తున్నాం. సో మీరు అందరూ వచ్చి ఈ ఫంక్షన్ సక్సెస్ చేయాలి. నో టికెట్స్, ఎవ్రీబడి ఈజ్ ఇన్వైటెడ్, ఆల్ ఆర్ ఇన్వైటెడ్. ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. మాతో మీ వ్యాపారాన్ని పెంచుకోండి. అన్ని రకాల వ్యాపార ప్రకటనలు మా IoT ప్లాట్ఫారంలో వేస్తాం. అతి తక్కువ ఖర్చుతో మీ వ్యాపారం నిమాతో ముందుకు తీసుకువెరతాం. అన్నింటిలో మీ వ్యాపారం ప్రచారం చేస్తాం.
మీ వ్యాపారం మా ప్రచారం. మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి.